హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 8వ భాగము. ఇక కథలోకి వెళితే, కళ్యాణ్ చేతిలో తప్పించుకున్న నాయక్ జరిగిన గందరగోళం విఆర్కి చేరవేశాడు. మరోవైపు మాల్ విషయంలో కూడా కళ్యాణ్ తెలివిగా సాల్ట్ పెట్టి డ్రామా చేశాడు అని తెలుసుకున్నాడు. ఒక్కసారిగా విఆర్ రగిలిపోయాడు. ఆ కళ్యాణ్ సెల్వరాజన్ ఎత్తుకే పై ఎత్తు వేశాడు. ఆ అఖిలాండేశ్వరి అలర్ట్ అయిపోతుంది. చేతికి వచ్చిన మాల్ చేయి జారిపోయింది. త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో విఆర్ ఉన్నాడు. అతడు ఆవేశపడుతూ ఉంటే మినిస్టర్ కలుగ చేసుకుని, నీకు ముందే చెప్పాను, ఆ కళ్యాణ్తో ఇప్పుడప్పుడే పెట్టుకోకు అని. వాడు సామాన్యుడు కాదు. ముందు ఈ నాయక్ని నీకు దూరంగా ఉండమని చెప్పు. ఎలాంటి కాంటాక్ట్ ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. నీకు ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎలక్షన్స్లోగా ఆ కళ్యాణ్ నిన్ను కెలుకుతాడు. ఎలాంటి ఆధారం ఉండటానికి లేదు అని ఆర్డర్ వేసి వెళ్ళాడు మినిస్టర్. అంతా విని సెల్వరాజన్ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాడు. విఆర్ మండిపడుతూ, అసలు ఎవడా కళ్యాణ్? వచ్చి 6 నెలలు కాలేదు. నాకే సినిమా చూపిస్తున్నాడు. నిమిషాల్లో మొత్తం తారుమారు చేసేశాడు. అసలు ఎలా తెలుసుకున్నాడు ఆ పిల్ల అక్కడే ఉంది అని ఆలోచిస్తూ ఉంటే, కళ్యాణ్ ఎలా కనిపెట్టాడు? క్షణాల్లో అంచనా వేసి చెప్పాడు సెల్వ. విఆర్ మరింత క్రూరంగా, ఏం చేయాలి ఇప్పుడు? ఎటు నుంచి నా మీదికి దాడికి వస్తుందో అఖిల అని అనుకుంటూ ఉంటే, సెల్వ కంట్రోల్ చేస్తూ, నువ్వు ఏమాత్రం తడబడినా నేరం నువ్వే చేశావని ఒప్పుకున్నట్లు అవుతుంది. సో ఇందులో నీకు ఎలాంటి సంబంధం లేదు. ఎవడో డ్రగ్ డీలర్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి ఆమెను కిడ్నాప్ చేశాడు అంతే అని మైండ్ కంట్రోల్ చేశాడు. విఆర్ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బెడ్ మీద వెలికిలా పడుకుని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు రెస్ట్ లేకుండా 2 రోజులు ఎంతో టెన్షన్ ఫేస్ చేసిన అతడికి ప్రెజెంట్ మత్తుగా నిద్ర రావాలి. కానీ రెప్పవేయలేకపోతున్నాడు. అతడు ముందు ఆమె రూపు ఎంతగానో ఎదురై అతన్ని డిస్టర్బ్ చేస్తుంది. కళ్యాణ్ తన పరిస్థితికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ అటూ ఇటూ కదులుతూ ఉన్నాడు. అతని పక్కనే విజయ్ నిద్రపోతూ ఉన్నాడు. పాపం అసలు రెస్ట్ లేకుండా పోయింది. అలాగే స్వీట్ గర్ల్ హాట్ హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది. మరి సార్ ఫుల్గా మెక్కి గురక పెడుతున్నాడు. కళ్యాణ్ అన్నవైపు చిరాగ్గా చూసి, ఏం గురక పెడుతున్నాడు? అదృష్టం ఉండాలి దేనికైనా. నాకు నిద్ర రావటం లేదే, అసలు నాకేమైంది అని ఇంకా ఆ బెడ్ మీద ఉండలేక పక్కకి బాల్కనీ వైపు వచ్చి నిర్మలమైన ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు. ఎంత వద్దు అనుకున్నా ఆమె రూపం పున్నమి చంద్రునిలో కనిపించసాగింది. అతడు ఆమె రూపాన్ని ఇష్టంగా చూస్తూ మనసులో మాట్లాడుకుంటున్నట్టు బయటకే మాట్లాడుతూ ఉన్నాడు. హే, ఎవరు నువ్వు? ఎందుకు నా మనసుని వదిలిపోవటం లేదు? అసలు నీకు నాకు ఏంటి సంబంధం? అసలు నీకు ఎంత ధైర్యం? డైనమైట్ ఏసీపీ కళ్యాణ్ పర్మిషన్ లేకుండా ఇలా ఎదురై డిస్టర్బ్ చేస్తున్నావు. ఏంటి విషయం? అసలు ఎవరు నువ్వు అని అడుగుతూ అనుకుంటూ ఉన్నాడు. ఇంతకీ నీ పేరేంటి? మిన్నీ అని ముద్దుగా ఆమెను తలచి అనుకుంటూ ఉంటే, అంతలో అప్పటి వరకు అతడి వెనకే నిలబడి అంతా విన్న విజయ్ ఇన్వాల్వ్ అయిపోతూ, మిన్నీ, వావ్, సూపర్ నేమ్ సార్ అన్నాడు. కళ్యాణ్ కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా విజయ్ కనిపించాడు. కళ్యాణ్ తడబడుతూ, ఏంటి నువ్వు పడుకున్నావుగా, ఎప్పుడు లేచావు అని అడిగాడు. విజయ్ అనుమానంగా చూస్తూ, తమరు పున్నమి చంద్రునిలో మిన్నీని చూస్తూ మాట్లాడుకుంటున్నప్పుడే లేచాను సారు. ఏంటి సంగతి? ఎవరా మిన్నీ అని అడిగాడు. కళ్యాణ్ ఉలిక్కిపడి, మిన్నీ? ఎవరా మిన్నీ? ఏం లేదు, నాకు నిద్ర రాలేదు, అందుకే ఏదో స్టోరీ రీడ్ చేస్తున్నా అని కవర్ చేశాడు. విజయ్ వదిలిపెట్టకుండా, రే నేను నీ అన్ననిరా, నా దగ్గర స్టోరీలు చెప్పకు. నువ్వు స్టోరీ రీడ్ చేస్తున్నావా? ఎక్కడుంది రబ్బు? చూపించు. ఓ చందమామలో ఉందా? అందుకే అటు చూస్తూ చదువుతున్నావు అని ఆర్గ్యూ చేశాడు. కళ్యాణ్ చిరాకు పడుతూ, ఏంట్రా నీనసా అని అక్కడి నుండి బెడ్ దగ్గరికి చేరుకున్నాడు. విజయ్ వెనకాలే వచ్చి 2 రోజులు సరైన తిండి లేదు, నిద్ర లేదు. బోనస్గా కావలసినంత టెన్షన్, అడ్వెంచర్ వీటన్నిటిని జయించి ఇల్లు చేరుకుంటే తమరు నో ఈటింగ్, నో స్లీపింగ్. కన్ఫర్మ్గా నీ మనసు ఎవరు ఆ అమ్మాయి కాజేసింది. డౌటే లేదు. ఎవరా అమ్మాయి? చెప్పు, నిమిషాల్లో మ్యాటర్ సెటిల్ చేసి వచ్చేస్తా అన్నాడు. విజయ్ మాటలకి కళ్యాణ్ చిరాకు పడుతూ,
రేయ్, నువ్వు డిఎస్పీవిరా, నీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడితే బాగుంటుంది. నాకు ఈ ప్రేమలు పెళ్ళి సూట్ కాదు. నేను ఆ ప్రేమ జోలికి పోను, తెలుసుగా. నువ్వు లేనిపోని సందేహాలు పెట్టుకోకుండా వచ్చి పడుకో. మిన్నీ అంటూ ఎవరూ లేరు అని దుప్పటి ముసిగేశాడు. విజయ్ పట్టు వదలకుండా కళ్యాణ్ని వాయిస్తూ, రేయ్, ఇప్పుడు తప్పించుకున్నా నాకు దొరకకుండా పోవు. నీకు ప్రేమ్ సెట్ అవ్వదు అంటున్నావు. నువ్వు దాని జోలికి పోకుండా ఉండాలి అనుకున్నా అది నీ జోలికి వస్తుంది. ఆల్రెడీ వచ్చే ఉంటుంది. అందుకే అయ్యగారి పరిస్థితి ఇలా ఉంది అని క్లియర్గా తేల్చి చెప్పి వాటర్ తాగి వచ్చి పడుకున్నాడు. కళ్యాణ్ మనసులో చిన్నగా నవ్వుకుని, ఏమో వచ్చిందేమో మిన్నీ, నైస్ నేమ్ అనుకుని నిద్రలోకి జారుకున్నాడు. అఖిలాండేశ్వరి నిప్పులు చెరిగింది. అంతా ఆ వీఆర్ చేశాడు అని క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాడిని ఏమీ అనలేను. వాడు అధికారం అడ్డం పెట్టుకుని ఆటలు ఆడుతున్నాడు. వాడికి ఆ అధికారం లేకుండా చేసి వాడి స్థానంలోకి నేను వెళ్ళాలి అంటే ఈ ఎలక్షన్స్ ముందు ఎలాంటి పోలీస్ గొడవలు మంచివి కాదు. పైగా ఇంటి ఆడపిల్ల కిడ్నాప్కి గురైంది అని బయట తెలిస్తే ఈ అఖిలాండేశ్వరి పరువు పోతుంది. నో, విషయం బయటికి రాకూడదు. ఆ ఏసీపీ డిఎస్పీ బాగా సహాయపడ్డారు. ఎంతో సహాయం చేసి ఆ అమ్మాయిని రక్షించారు అని మనసులో మెచ్చుకుంటూ ఈ విషయం బయటపడటానికి వీల్లేదు అని నిర్ణయించుకుని ఆవిడ ఉదయాన్నే మీటింగ్ పెట్టి అందరికీ ఆర్డర్ వేసింది. జరిగింది బయటికి రావటానికి వీల్లేదు. ఇది నా ప్రెస్టేజ్ విషయం. నా మాట వినకుండా ఎవరు బయట వాగినా, ఎవరి మీదకైనా గొడవకు వెళ్ళినా ఈ అఖిలాండేశ్వరి ఊరుకోదు, తెలుసుగా. నా మాటే శాసనం. మధు కిడ్నాప్ విషయం ఇక్కడితో వదిలేయండి. ఆ నేరస్తుల సంగతి 4 నెలల తర్వాత నేనే చూస్తాను అని చెప్పి తన 3 కొడుకులు అల్లుడికి స్టేషన్కి వెళ్ళి ఏసీపీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి. అలాగే మన ఇంటికి లంచ్కి పిలిచాను అని చెప్పండి. నేను స్వయంగా స్టేషన్కి రావటం అనవసర పబ్లిసిటీ అని రాలేదు అని నా మాటగా చెప్పండి అని చెప్పి పంపింది. వాళ్ళు స్టేషన్ వైపు పయనమయ్యారు. మధు మేలుకుని జరిగింది అంతా అమ్మకి చెప్పింది. తాను పొరపాటు చేశాను అని, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను అని క్షమాపణ చెప్పుకుంది. ఆవిడ కోపంగా చూస్తూ, నువ్వు చేసిన పనికి నిన్ను పనిష్ చేయాలి మధు. కానీ నీ అల్లరి పని వల్ల ఇప్పటికే చాలా బాధపడ్డావు, భయపడ్డావు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అందుకే నిన్ను క్షమిస్తున్నా. కానీ నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్లకి సారీ చెప్పాలి. నిన్ను ఎంతో కష్టపడి రక్షించారు. వాళ్ళని లంచ్కి పిలిచాను, వస్తారు. నేరుగా క్షమాపణ చెప్పు. ఈ అఖిలాండేశ్వరి కూతురు పొరపాటు చేయదు అని నమ్ముతున్నాను. సో ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. అర్థం చేసుకుని నడుచుకో. నీకు సీక్రెట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. ఇంకా నీకు ఎలాంటి సమస్య రాదు, ఓకే అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. మధు అమ్మ మాటలు విని, అమ్మయ్య, మమ్మీ నన్ను ఇంకేం అనలేదు. నిజమే, విజయ్ వాళ్ళకి సారీ చెప్పాలి. నన్ను ఎంత కష్టపడి సేవ్ చేశారు. లంచ్కి వస్తారుగా, అప్పుడు చెప్తా అని అనుకుంటూ ఉండగా రఘురామయ్య గారు గదిలోకి వచ్చి ఎంతో బాధపడుతూ, చాలా భయపడ్డావు మధు. ఇంకెప్పుడు బాధ్యత లేకుండా అల్లరి చేయకు. నువ్వు చేసిన తప్పు నిన్నే శిక్షించింది చూసావా. అందుకే అంటారు, ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అని. ఇంకెప్పుడు ఎదుటివారికి మట్టి అంటించాలి అని చూడకు. అలా చూస్తే ముందుగా ఆ మట్టి నీ చేతికే అంటుతుంది. నా మాటలు నీకు చాదస్తంలా అనిపించినా అదే నిజం, గుర్తుంచుకో అని స్ట్రాంగ్గా క్లాస్ ఇచ్చి వెళ్లారు. ఆయన చెప్పిన మాటలు మధుని ఆలోచించేలా చేశాయి. ఆమె ఆలోచిస్తూ ఉంటే జ్యోతి అక్కడికి వచ్చి పాల గ్లాస్ అందించి, అక్క ఇప్పుడు బాగానే ఉందిగా, నాకు చాలా భయం వేసింది తెలుసా అని అడిగింది. మధు ఆ పాలు తాగుతూ, బాగానే ఉంది అని చెప్పి గ్లాస్ ఖాళీ చేసి ఇచ్చి ఇంక వెళ్ళు అన్నట్టు చూస్తుంటే జ్యోతి దిగులుగా చూస్తూ, ఎందుకక్క ఇదంతా చేశావు? నా చేత ఎవరికో ఫోన్ కూడా చేయించావు. పెద్దమ్మ వాళ్ళని పట్టుకుని నానా మాటలు అన్నారట. నువ్వు చూస్తే కోరి ప్రమాదంలో చిక్కుకున్నావు. ఎంత భయపడిపోయి ఉంటావో కదా. నువ్వు బాధ పెట్టాలి అని చూసిన వాళ్లే మనసులో ఎలాంటి కోపం పెట్టుకోకుండా నిన్ను కాపాడారు అని పెదనాన్న చెప్పారు. అందుకే నీకు ఎవరి మీద కోపం వద్దు అక్క. కోపంతో ఎవరూ ఏదీ సాధించలేరు, ఇంకా చాలా కోల్పోతారు. నువ్వు మంచిదానువు, నాకు తెలుసు. అలాగే నీ మనసు మంచిగా ఉంటే ఎవరి మీద నీకు కోపం రాదు. అలాంటప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అని మధు అడ్జస్ట్ చేసుకోలేని మాట చెప్పి జ్యోతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మధుకి వరుసగా అందరూ క్లాస్ ఇవ్వటం తట్టుకోలేకపోయింది. మమ్మీ డాడీ వరకు ఓకే, ఈ జ్యోతి కూడా టైం దొరికిందని నాకే నీతులు చెబుతుంది.
నేను మంచిదాన్నే, కానీ నా మనసు మంచిది కాదు అంటుందా? అసలు ఏంటి దీని ఉద్దేశం? చెప్తా నీ సంగతి అని చిరాకు పడింది. అంతలో ఆమె మొబైల్ మోగింది. చూడబోతే విజయ్ కాల్ చేస్తున్నాడు. మధు హ్యాపీ ఫీల్ అవుతూ కాల్ అటెండ్ చేసింది. విజయ్ కాస్త దిగులుగా, ఎలా ఉంది మధు, ఆర్ యు ఓకే అన్నాడు. మధు సంతోషంగా, ఓకే విజయ్, చాలా థ్యాంక్స్ అండ్ సారీ అంది. విజయ్ ఆమె మాటలు విని గిల్టీ ఫీల్ అవుతూ, నేనే నీకు సారీ చెప్పాలి. నువ్వు కాఫీకి ఇన్వైట్ చేస్తే రాలేదు. వచ్చి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. అందుకే ఐఎమ్ సారీ అన్నాడు. మధు అతడి మాటలతో ఫుల్ కూల్ అయిపోయి, ఇట్స్ ఓకే కాఫీ పొడి, నేను నీకు నువ్వు నాకు సారీ చెప్పడం ఎందుకు? కాఫీకి రాకుంటే ఏం, రేపు ఇంటికి లంచ్కి రండి, మమ్మీ ఆర్డర్ అని చెప్పింది. విజయ్ నవ్వుతూ, ఇదేం ట్విస్ట్ మిల్క్ పొడి, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా తల్లి అన్నాడు. మధు నవ్వుతూ, హే అదేం లేదు, ఈసారి సిన్సియర్గా ఫ్రెండ్స్ అనుకుని పిలుస్తున్నా అని చెప్పింది. విజయ్ మనసులో సంతోషం కలిగింది. అంతలో సింగం గుర్తుకు వచ్చి, నా చేతిలో ఏం లేదు తల్లి, అంతా సింగం ఇష్టం, ఆయన నో అంటే నేనేం చేయలేను అన్నాడు. మధు కళ్యాణ్ని గుర్తు చేసుకుని, అమ్మో ఆయన ఒకడు ఉన్నాడు కదూ, సర్లే ఆయన్ని మా అన్నయ్యలు ఒప్పిస్తారు. ఇప్పుడు స్టేషన్కి వస్తున్నారుగా, అప్పటికి రాను అంటే నేను రిక్వెస్ట్ చేసి రప్పిస్తా అని చెప్పి బాయ్ అనింది. విజయ్ ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేశాడు. కొంతసేపటికి ఆమె అన్నట్టే మధు బ్రదర్స్ ఇంకా బావ స్టేషన్కి వచ్చారు. కళ్యాణ్ విజయ్ని మీట్ అయ్యి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకున్నారు. అఖిలాండేశ్వరి ఈ కిడ్నాప్ విషయం బయటకు రాకూడదు అన్నారు అని చెప్పి, అలాగే ఆవిడ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు అని, రేపు లంచ్కి రావాలి అని పిలిచారు అని చెప్పారు వాళ్ళంతా. విజయ్ కళ్యాణ్ వైపు కంగారుగా చూస్తున్నాడు. వీడు ఖచ్చితంగా నో అంటాడు అని. కానీ విచిత్రంగా ఓకే వస్తాం అన్నాడు కళ్యాణ్. అంతే, విజయ్ ఫుల్ షాక్ అయ్యాడు. వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. విజయ్ కళ్యాణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిల్చుంటే, కళ్యాణ్ ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. విజయ్ మనసులో డౌట్ బయట పెట్టకుండా, వీడిని అనవసరంగా కదిలిస్తే వస్తా అన్నాడు, ఇప్పుడు రాను అంటాడేమో అని, ఏం లేదు అని మెల్లగా జారుకోబోతే కళ్యాణ్ నవ్వుతూ, మధు కాల్ చేసింది సార్, సారీ చెప్పి లంచ్కి తప్పకుండా రావాలి అనింది. నేను నో అంటే ఆమె కంటే ఎక్కువ నువ్వు ఫీల్ అవుతావని చెప్పి రిక్వెస్ట్ చేసింది, అందుకే నో చెప్పలేకపోయాను అని గుర్రుగా చూశాడు. విజయ్ మనసులో ఇలా ఇరికించావేంటి తల్లి అనుకుని గబగబా అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు. కళ్యాణ్ నిట్టూరుస్తూ కూర్చున్నాడు. అతడు అక్కడికి వస్తాను అనటానికి కారణం వేరే ఉంది. మధు ఫోన్ చేయగానే అతడు అడిగిన ప్రశ్న, నువ్వు నాకు ఎవరితో కాల్ చేయించావు అని. మధు తడబడుతూ, మా ఇంట్లో ఉండే ఆ అమ్మాయితో, బట్ తనకి ఈ విషయం ఏం తెలియదు, నేను మాట్లాడమంటే మాట్లాడింది, అంతే, ఇంక ఈ విషయం మర్చిపోండి, ఐఎమ్ సారీ అనింది. అంతే. కళ్యాణ్ మరింత ఆరాటపడసాగాడు. ఇంట్లో ఉండే అమ్మాయి అంటే ఆమె అయి ఉంటుంది అని మధుని ఇంకేం అడగకుండా లంచ్కి ఓకే చెప్పాడు. ఎలా అయినా ఆమెను చూడాలి అని అతడి మనసు ఎంతో ఆశపడుతుంది. అందుకు కారణం ఏమై ఉంటుంది ఆ క్షణం అతడికి తెలియలేదు. ఫారిష్ మూలుగుతూ అనుకుంటున్నాడు, నిన్న రాత్రి ఇంత పెద్ద విషయం జరిగింది అని ఎక్కడా తెలియలేదు, ఏ వార్తల్లోనూ రాలేదు. కళ్యాణ్ విజయ్ వీరత్వం పబ్లిసిటీ చేసుకోలేదు. కానీ ఫారిష్కి ముక్కు ఫ్రాక్చర్ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తనతో వచ్చిన స్పెషల్ ఫోర్స్ స్టేషన్కి వచ్చి వివరణ ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి రిపోర్ట్ చేయలేదు. ఇదంతా చూసి ఇన్స్పెక్టర్ మౌనం వహించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. అలాగే కళ్యాణ్ తెలివికి జీర్ణించుకోలేక మెడిసిన్ వేసుకుని కళ్ళు మూసుకున్నాడు. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ గారు కళ్యాణ్ ధైర్యం తెలివికి మెచ్చుకున్నారు. విజయ్ కళ్యాణ్కి సహకరించడం తెలుసుకుని ఆయన సంతోషపడ్డారు. అలాగే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కూడా. కళ్యాణ్ ఆలోచిస్తూ, ఆ విఆర్ చాలా తెలివిగా నా చేతో డ్రగ్స్ తిరిగి తీసుకోవాలి అనుకున్నాడు. తప్పకుండా తీసుకుంటాడు. త్వరలోనే డ్రగ్స్ వాడు తీసుకునేలా చేస్తాను అని అతడి ప్లాన్ వివరించాడు. ఆయన చాలా మెచ్చుకుని ప్రోత్సహించారు. ఆ రోజు గడిచింది. ఇంటికి గెస్టులు వస్తున్నారు అని అన్ని వెరైటీ వంటలు చేయాలి అని, మర్యాదల్లో లోటు రాకూడదని హెచ్చరించింది అఖిలాండేశ్వరి. అలాగే జ్యోతికి ప్రత్యేక ఆర్డర్ వేసింది. వచ్చిన అతిథుల ముందుకు ఆమె రాకూడదు, వచ్చిందో నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చింది.
జ్యోతి భయంగా ఆవిడ చెప్పినట్టే నడుచుకుంటూ రాబోయే అతిథుల కోసం అన్ని వంటలు చేస్తూ ఉంది. సూరిబాబు ఆమెకు సహాయం చేస్తున్నాడు. జ్యోతి మనసులో మాట ఆయన్ని అడిగింది. బాబాయ్, వస్తున్న వాళ్ళు అంత గొప్పవారా? పెద్దమ్మ ఇంత మర్యాదలు చేయిస్తున్నారు అని. సూరిబాబు చెప్పాడు. వాళ్ళు మన మద్దమ్మని కాపాడారు కదా, అందుకే ఈ మర్యాదలు అని చెప్పాడు. జ్యోతి, అలాగా బాబాయ్? అయినా ఎందుకు బాబాయ్? నేను వాళ్ళు ముందుకు వెళ్ళకూడదు. అక్కయ్యను కాపాడారు, ధన్యవాదాలు చెప్పాలిగా. నాకు వాళ్ళని చూడాలి అని ఆశగా ఉంది అనింది. సూరిబాబు కంగారు పడుతూ అటు ఇటు చూసి, అమ్మో వద్దు జ్యోతి, నువ్వు అమ్మగారి మాట మీరకు, ఆవిడ చావగొడుతుంది తెలుసుగా అని హెచ్చరించి వెళ్ళాడు. జ్యోతి దిగులుగా వంటలు చేస్తూ సరే రాను అనుకుంది. కళ్యాణమ్మ సుగుణ కొడుకులు మొదటిసారి గొప్పవాళ్ళ ఇంటికి భోజనానికి వెళుతున్నారు అని, వాళ్ళకి మంచి జరగాలి అని దేవుడి పూజ చేసి, మీ జీవితాల్లో ఇక మీదట అన్ని శుభాలు కలగాలి అని దీవించి పంపింది. వాళ్ళు సివిల్లో ఉన్నారు. విజయ్ బ్లూ కలర్ షర్ట్, క్రీమ్ కలర్ జీన్ వేసుకున్నాడు. కానీ కళ్యాణ్ వైట్ కలర్ షర్ట్, ఓషన్ బ్లూ జీన్స్ వేసుకుని అదిరిపోయేలా కనిపిస్తున్నాడు. నిజానికి అతడు చాలా సింపుల్గా రెడీ అవుతాడు. సివిల్ అంటే ఎక్కువ వైట్కే ప్రిఫర్ చేస్తాడు. ఏదైనా కానీ అతడి ముందు విజయ్ తేలిపోయేలా కనిపిస్తున్నాడు. అలా అని అతడు బాగోడు అని కాదు, కాస్త కలర్ తక్కువ, అయినా మంచి కళగా పుష్టిగా ఉంటాడు. కానీ కళ్యాణ్ చాలా వైట్ కలర్కి తగ్గట్టే అందం, ఫుల్ ఎక్సర్సైజ్ పర్సన్. చూడగానే అమ్మాయిల గుండెలో గంట మోగిపోయేలా ఉంటాడు. అందుకే ఏసీపీ అయినా ధైర్యం చేసి అమ్మాయిలు లైన్ వేస్తుంటారు. విజయ్ కళ్యాణ్ పక్కకి వచ్చి ఊడుక్కుంటూ, నీ కలర్లో సగం నాకు వచ్చినా బాగునురా, ఈ పాటికి నాకు అమ్మాయిలు క్యూ కట్టేవారు. ఏం చేస్తాం, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అని మూలిగాడు. కళ్యాణ్ నవ్వుతూ, చాలే ఆపురా, మనం వెళుతుంది పెళ్లి చూపులకి కాదు, లంచ్కి మాత్రమే, ఎప్పుడూ అమ్మాయిలు గొడవే అని ముందుకు కదిలాడు. విజయ్ నవ్వుతూ, ఏమో ఎవరికి తెలుసు, ఈ లంచ్ ఇన్విటేషన్ పెళ్లి ఇన్విటేషన్ కావచ్చు అని నవ్వుతూ అతడు వెనకే నడిచాడు. కళ్యాణ్ గుండెల్లో సందడి నెలకొంది. అంతలోనే నార్మల్ అయ్యి, అవును ఇద్దరికీ సరిగ్గా సరిపోతుంది, కాఫీ పొడి మిల్క్ పొడి నైస్ కాంబినేషన్ అని విజయ్ని ఆట పట్టిస్తూ కార్ స్టార్ట్ చేశాడు. విజయ్ నవ్వుతూ హో గాడ్ అని సిగ్గుపడుతూ కూర్చున్నాడు. వాళ్ళ మాటల్లో మధు విజయ్ మొబైల్కి కాల్ చేసింది. వాళ్ళు ఆన్ ద వేలో ఉన్నామని చెప్పటంతో అంతా హడావిడి చేయసాగారు. అఖిలాండేశ్వరి తన గొప్పతనం చాటుకోవాలి అని ఏర్పాట్లు చాలా గొప్పగా చేయించింది. ఇంట్లో అందరూ ఒక చోట చేరి ఎదురు చూస్తున్నారు. జ్యోతి టేబుల్పై అన్నీ సర్దిపెట్టి పెద్దమ్మ ఆర్డర్ ప్రకారం అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆమెకి వచ్చే వాళ్ళని చూడాలి అని ఆశగా ఉంది. అందుకే వంటగదిలో నుండి చాటుగా వచ్చే వాళ్ళని చూసేందుకు ప్రయత్నిస్తూ ఉంది. ఇంటి ముందు కారు ఆగింది. మధు అన్నలు బావ మర్యాదగా ఎదురెళ్లారు. మధుకి వెళ్ళాలి అని ఉన్నా మదర్ సీరియస్ అని ఊరుకుంది. ఆవిడ కూతురు వైపు చూసి సిగ్నల్ ఇచ్చింది వెళ్ళు అని. మధు వెంటనే పరుగు తీసింది. కళ్యాణ్ విజయ్ వైపు మధు నవ్వుతూ చూసి లోపలికి ఆహ్వానించింది. వచ్చిన అతిథులు వాళ్లతో ముందుకు కదిలారు. జ్యోతికి ఆత్రంగా ఉంది. విజయ్ ముందుగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. మధు అతన్ని మదర్ వైపు తీసుకువెళుతుంటే మిగిలిన వాళ్ళు కళ్యాణ్ని లోపలికి తీసుకువస్తున్నారు. ఎందుకో తెలియదు, కళ్యాణ్ మనసు కలవరపడుతుంది. అతడి అడుగు తడబడసాగింది. కానీ ప్రకృతి అక్కడి పరిస్థితి వేరుగా ఉంది. నీ పాదం కోసం మేమంతా వేచి చూస్తున్నామన్నట్టు ఆహ్వానిస్తున్నాయి అక్కడి పరిస్థితులు. కళ్యాణ్ గట్టిగా ఊపిరి తీసుకుని ఆ బంగ్లా లోపల అడుగు మోపాడు. ఆ అడుగు కొరకు ఆ ఇంటి కులదైవం సైతం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భావన. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడి చిరుజల్లు కురవసాగింది. బంగ్లా ఆవరణలో ఉన్న గణేశుని గుడి గంట వేగంగా వీచే గాలికి అటు ఇటు ఊగి శుభారంభం అన్నట్టు మోగుతూ ఉంది. అంతేకాదు, కురుస్తున్న నీటి బిందువులకి తోడు అక్కడ పూల మొక్కలు గాలికి చెలరేగుతూ పూలని కురిపించసాగాయి. విసురుగా కొన్ని పూలు అతడి మీద వర్షంలా పడ్డాయి. ఏదో జరుగుతుంది అన్నట్టు, ఇదే సంబరం అనుకోమన్నట్టు అతన్ని గౌరవించాయి. అంతా ఒకంత ఆశ్చర్యపోయారు. ఇదేదో సినిమా క్లిప్పింగ్లా కనిపించింది వాళ్ళకి. బట్ చూడటానికి బాగుంది. కళ్యాణ్ మీదపడ్డ పూలు తుడుచుకుంటూ ఇంట్లో ప్రవేశించాడు. అతడి రాకతో ఆ బంగ్లా అంతా కొత్త కాంతి పుంజుకున్నట్టు అనిపించింది. కళ్యాణ్ రాక కోసం అతిథి మర్యాదలు చేయటం కోసం ఇంట్లో వాళ్ళంతా చూస్తున్నారు. కానీ అతడి రాక కోసం, ఓ అమాయక జ్యోతి వెలుగు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఆమె పెద్దలు.
ఇదంతా తెలియని వాళ్ళు అతడికి మర్యాద చేస్తూ కూర్చోబెట్టారు. అఖిలాండేశ్వరి ఎంతో గొప్పగా వాళ్ళకి మర్యాద చేస్తూ విందు పెట్టిస్తూ ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంది. కళ్యాణ్, విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. విజయ్ చాలా కూల్గా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ కళ్యాణ్ మౌనంగా అక్కడంతా కళ్ళతోనే వెతుకుతూ ఉన్నాడు. వంటగదిలో నుండి చాటుగా అతన్ని చూసిన జ్యోతి సంతోషం అంతా ఇంతా కాదు. ఆమె అతడిని గుర్తించింది. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఓ, ఈయన వారేగా ఆ రోజు నన్ను రక్షించిన వారు. ఇప్పుడు అక్కని కూడా రక్షించారు. ఇంత మంచివారు ఈయన అని తెలియని ఆనందానికి లోనవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కోసం అతడు అక్కడంతా వెతుకుతూ ఆమె కానరాక నిరాశ చెందుతూ ఉన్నాడు. విజయ్ కళ్యాణ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అతడు ఏదో డిస్టర్బ్గా ఉన్నాడు అనిపించింది. అందుకే కళ్ళతో సైగ చేశాడు, ఏమైంది అన్నట్టు. కళ్యాణ్ నిట్టూరుస్తూ ఏం లేదు అని ఏదో తినాలిగా అన్నట్టు భోజనం చేస్తున్నాడు. అతడికి ఆ వంటకాలు నచ్చాయి. విజయ్ కళ్యాణ్ని అబ్జర్వ్ చేస్తూనే భోజనం చేస్తున్నాడు. కళ్యాణ్ మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఆమె ఎక్కడా? నా ముందుకు రాదా? ఇప్పుడు ఇక్కడ లేదా అన్నట్టు ప్రశ్నించుకుంటూ మధుని వెంటనే ఆ అమ్మాయిని చూపించు అని అడిగేయాలని అనిపించినా అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నాడు. అఖిలాండేశ్వరి కళ్యాణ్ ఇబ్బంది పడటం చూసి, అదేంటి బాబు, మీరు సరిగా తీసుకోవటం లేదు, ఏమైంది, ఫుడ్ నచ్చలేదా అని అడిగింది. కళ్యాణ్ తడబడి, అదేం లేదు అండి, వంటలు చాలా బాగున్నాయి. మా అమ్మగారి వంట తర్వాత బెస్ట్ కుకింగ్ ఇదే అని 100% చెప్పగలను అని అన్నాడు. విజయ్ అవును అంటూ మాట కలిపాడు. ఆవిడ సంతోషంగా, అలాగా, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా ఏదో విషయం గురించి మాట్లాడాలి అనుకుంది. అంతలో కళ్యాణ్ పొలమారాడు గట్టిగా దగ్గుతూ. చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాడు. అంతే, అదంతా చూస్తున్న వాళ్ళు కంగారు పడ్డారు. అందరికంటే ఎక్కువ కంగారు పడిన జ్యోతి గబుక్కున నీళ్ళ గ్లాసు అందుకుని అతడి చెంతకు పరుగు తీసింది. ఇప్పుడు ఆమె అతడికి ఎదురవుతుందా? కళ్యాణ్ కోరిక నెరవేరినా అక్కడే ఉన్న అఖిలాండేశ్వరి ఊరుకుంటుందా? అసలు ఆవిడ కళ్యాణ్ వాళ్ళ ముందుకు జ్యోతిని ఎందుకు రావద్దు అని చెప్పింది? అసలు విషయం ఏమిటి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.